డాక్టర్ గారు స్టంట్ వేసినప్పుడు లేదా బైపాస్ సర్జరీ జరిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుంది? అది వేశాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సమాధానం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు బైపాస్ ఆపరేషన్ ఎలాంటి పరిస్థితుల్లో జనరల్గా చేస్తారని మీకు చూపిస్తా. సో ఇది ఒక యాంజియోగ్రామ్. సో ఒక పేషెంట్ అనమాట. ఇది ఎడం పక్కన రక్తనాళం, ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించే నల్లటిది మీకు గుండె, ఇది మీ ఎడం పక్కన ఉన్నటువంటి మెయిన్ రక్తనాళం. దీనికి గుండె పక్క భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది, ఒక బ్రాంచ్ ఉంటుంది, గుండె ముందు భాగంలో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ పక్క భాగంలో వచ్చినటువంటి బ్రాంచ్ ఇది మెయిన్ది, దానికి పక్కవి 2 కొమ్మలు ఉన్నాయి. ఇది అన్నిటికంటే ప్రధానమైనటువంటి పెద్ద కొమ్మ. ఇది చూసినట్లయితే ఇక్కడ దాకా బాగానే ఉంది, ఈ ఏరియాలకు వచ్చేసరికి అది సన్నబడింది. సో ఇది బ్లాక్ ఉన్నట్లు లెక్క. ఎక్కడైతే రక్తనాళం సన్నబడిందో దాన్ని కార్డియాలజీ పరిభాషలో దాన్ని బ్లాక్ అంటాం. ఇకపోతే గుండె ముందు భాగం రక్తనాళం మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి ఇంత పొడుగు ఉండాల్సిన రక్తనాళం ఇక్కడ పూర్తిగా మూసుకొని పోయింది. దాని కొమ్మ, ఇది కొమ్మలో ఆరిజిన్లో కూడా కాస్త సన్నబడింది. అయినప్పటికీ ఇక్కడ నుంచి ఇంత పొడుగు రక్తనాళం ఉండేది, అది ఇతనికి హార్ట్ అటాక్ రావడం వల్ల ఏమైందంటే ఇది పూర్తిగా మూసుకొని పోయింది. సో ఈ ఎడం పక్కన మెయిన్ రక్తనాళానికి ఒకటి ఇందాక నేను చూపించింది, రెండవది అన్నిటికంటే పెద్దది పొడుగాటిది అనేటువంటిది ఇక్కడ పూర్తిగా మూసుకొని పోయింది. ఇకపోతే కుడి పక్కన రక్తనాళం మీకు చూపిస్తా. ఇది కుడి పక్కన రక్తనాళం అర్ధచంద్రాకారంలో సి ఆకారంలో, ఏబిసి అంటారు, సి ఆకారంలో ఉంది. మీరు చూడండి ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ కొద్దిగా సన్నబడి, ఇక్కడైతే నుంచి బాగా 1, 2 ఇక్కడ చివరి, ఇక్కడ 2 మెయిన్ బ్లాక్స్ ఉన్నాయి. సో గుండెకి ఉన్నటువంటి 3 రక్తనాళాల్లోనూ బ్లాక్స్ ఉన్నాయి వీళ్ళకి. సో గుండెకి 3 రక్తనాళాలు బ్లాక్స్ అయితే మూడిటికి స్టెంట్ చేసుకోవచ్చు, బట్ అది కొంచెం అధిక ఫైనాన్షియల్ భారం పడుతుంది, డబ్బు ఎక్కువగా అవుతుంది. కాబట్టి జనరల్గా ఏం చెప్తామంటే మీకు కాస్త మీరు బైపాస్ చేసుకున్నట్లయితే 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నట్లయితే మీరు బైపాస్ చేసుకున్నట్లయితే మీకు కాస్త తక్కువ పడుతుంది అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు చూపించినది 3 బ్లాక్స్ ఉన్నాయి కదా, సో వీళ్ళకి బైపాస్ సజెస్ట్ చేస్తాం. సో ఇది చూడండి, ఈ సన్నబట్టడానికి కారణం ఏంటంటే రక్తనాళాలు ఇంతలా ఉండేటటువంటి సన్నగా అవడానికి కారణము ఇక పక్కన కొలెస్ట్రాల్ పేరుకొని పోవడమే. సో బైపాస్ అంటే ఏం చేస్తారంటే జనరల్గా ఇప్పుడు ఈ బ్లాక్ ఉన్నది కదా, మామూలుగా స్టెంట్ అంటే ఏం చేస్తాం, రక్తనాళం లోపల నుంచి కిందకు వెళ్ళి దీని బెలూన్ సహాయంతో ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, రెండింటిని కవర్ చేసేటట్టుగా ఒకటే పొడుగాటి స్టెంట్ తీసుకుని దీన్ని వేయడం జరుగుతుంది. బైపాస్ అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏమీ చేయకుండా కాలు మీద నుంచి ఒక రక్తనాళం తీసుకుని దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి అటాచ్ చేస్తారు. అంటే ఇక్కడ రక్తం ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ బ్లాక్స్ అన్నిటిని బైపాస్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తారు. సో ఏమవుతుంది, దీంట్లో బ్లాక్ ఉన్నా ఇది ఉన్నా లేకపోయినా మనకి తేడా రాదు. ఎందువల్ల ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ రక్తం అందిస్తాము, ఇక్కడి నుంచి ఈ రక్తనాళం సప్లై చేసేటటువంటి కండ, గుండె కండ, కుడి పక్కన కండ ఏదైతే ఉందో దానికి బ్లడ్ సప్లై అందుతూ ఉంటుంది. ఇప్పుడు బైపాస్ రోడ్ అంటారు, హైదరాబాద్ బైపాస్ రోడ్ ఏంటంటే రింగ్ రోడ్. సో హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, రింగ్ రోడ్ గుండా పోతే అది హైదరాబాద్ బైపాస్ చేసి మీరు బాంబేకో లేకపోతే కరీంగఢ్ అటు రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. సో హైదరాబాద్ని బైపాస్ చేసే రోడ్డు, హైదరాబాద్ ట్రాఫిక్ని మనం డీలే చేయము. సో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఉందనుకోండి, దీన్ని డీల్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా బైపాస్ చేసి ఈ కండకు అందుతుంది. కానీ అది ఒక ఆపరేషన్. సో మధ్యలో ఎముక ఏదైతే ఉంటుందో ఆ ఎముకని కోసి లోపలికి వెళ్ళి గుండెకు చేసేటటువంటి ఆపరేషన్. సో అది మేజర్ ఆపరేషన్. సో అది అయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ వారం రోజులు హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో కాస్త గాయం, స్కిన్ గాయం మానుతుంది. సో బైపాస్తో ఏంటి, ఒక్క ఛాతీకి కాదు కదా గాయం, ఛాతీలో వేసే బైపాస్ చేయాల్సిన రక్తనాళాల కోసం ఏం చేస్తారంటే 2 కాళ్ళ మీద కూడా గాయం చేయడం జరుగుతుంది. 2 కాళ్ళల్లో ఉన్నటువంటి పెద్ద రక్తనాళాలు తీసుకుని అదే రక్తనాళాలతోటి గుండెకి కొత్త రక్తనాళాలు అమరుస్తారు పైనుంచి కిందకి. సో ఒకటి 2 కాళ్ళ మీద గాయం, ఇంకోటి ఛాతీలో గాయం. ఈ 3 గాయాలు మానడానికి జనరల్గా వారం రోజులు 10 రోజుల్లో గాయం మానుతుంది. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేసి మళ్ళీ వారం తర్వాత రమ్మని అప్పటికి ఈ స్కిన్ మీద వేసినటువంటి కుట్లు, కాలుకి వేసినటువంటి కుట్లు ఏమైనా ఉంటే అవి తీసివేయడం జరుగుతుంది. మహా అయితే ఇంకొక 15 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత, అంటే పూర్తి ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా తమ పనులు తాము చేసుకునేటటువంటి బలం ఉంటుంది వాళ్ళకి, ఈ గాయాలు మానతాయి. సో వాళ్ళు జనరల్గా
వాళ్ళు చేసుకునే వృత్తి వ్యవహారాల్లో కానివ్వండి, సంసారంలో కానివ్వండి, ఇక కోర్స్ తన పనులు తను చేసుకోవటం, తన టాయిలెట్కి వెళ్ళడం, తిండి తినడం, స్నానం చేయడం, ఇవన్నీ వాళ్ళు చేసుకునేటటువంటి బలం వాళ్ళకి వస్తుంది. సో ఇది ఒక 4 రోజులు పడుతుంది. అదే స్టెంట్ అయిందనుకోండి, దానికి పెద్ద గాయాలు ఏమి ఉండవు, చేతి మించి కానీ కాలు మించి కానీ చేస్తాం కాబట్టి కోర్స్ అది ఈ లోపల నుంచి క్లీన్ చేయడం జరుగుతుంది. దానికైతే ఈ 4 రోజులు కాదు, 2 రోజులు చాలు. స్టెంట్ వేసినటువంటి 2 రోజులు ఇంటికి పంపిస్తాం. తర్వాత వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో నార్మల్గా వాళ్ళు పాల్గొనవచ్చు. ఇకపోతే ఇక్కడ ఇది స్టోరీ ఒక రకంగా సుఖాంతం అయినప్పటికీ ఈ స్టోరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందువల్ల ఈ బ్లాక్స్ అనేవి జీవితాంతం వస్తుంటాయి. అది 12 ఏళ్ల వయసులో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. స్టార్ట్ అయ్యి అది చివరికి బ్లాక్ అనేది చివరి క్షణం దాకా కూడా కొలెస్ట్రాల్ రక్తనాళంలో పోతూనే ఉంటుంది. ఎందుకు? రక్తనాళంలో పోయే రక్తం, ఆ రక్తంలో ఎంత కొలెస్ట్రాల్ ఉంది, ఎంత షుగర్ ఉన్నది, దాని మీద ఈ బ్లాక్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం జీవితాంతం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఒక్కసారి స్టెంట్ కానీ బైపాస్ అంటే గుండెలో బ్లాక్ ఉన్నది అని నిర్ధారణ అయిన తర్వాత బ్లాక్ పెరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత, ఆ పెరగకుండా ఎలాగా చేసుకోవాలనేటువంటిది మనం చేసుకోవాలి. సో ఒకవేళ కొంతమందికి మైల్డ్ బ్లాక్స్ ఉన్నాయి, మందులు సరిపోతుంది అన్నారు అనుకోండి, యాంజియోగ్రామ్ తర్వాత ఆ మైల్డ్ బ్లాక్ పెరిగి సివియర్ బ్లాక్ కాకూడదు. పోనీ సివియర్ బ్లాక్ అయిన తర్వాత దాన్ని మనం క్లీన్ చేసేసుకున్నాం, అది మళ్ళీ కొత్త బ్లాక్ రాకుండా ఉండాలి అంటే రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. బ్లాక్ వచ్చేది కొలెస్ట్రాల్ వల్ల. కొలెస్ట్రాల్ పెరిగి 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 దాని తర్వాత దాని మీద రక్తం గడ్డగడుతుంది. సో కొలెస్ట్రాల్ పెరగకుండా, అక్కడ మళ్ళీ పేరుకుపోకుండా ఉండేందుకు రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. ఆ రక్తం అక్కడ గడ్డగట్టకుండా ఉండడానికి రక్తం పలచబడే మందులు వాడాలి. ఇవి జీవితాంతం వేసుకోవాలి. సో నాకు బ్లాక్ క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు క్లీన్ అయిపోయింది కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కడతారు? మీరు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే అది కాపాడుతుంది కదా, గ్యారంటీగా వస్తుందని మనకు తెలియదు. కానీ మనం ముందు జాగ్రత్తగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కడుతున్నాం. అదేవిధంగా ఈ మందులు వేసుకుంటే మీకు మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఇవి మనకి కొన్ని లక్షల మందిలో మన స్టడీస్ చెప్తున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించే మందు సేఫ్, అది వేసుకుంటే ఆ కాంప్లికేషన్లు ఈ కాంప్లికేషన్లు వస్తాయని ఎవరైతే చెప్తారో వాళ్ళు నిజంగా సైన్స్ చదవడం లేని వాళ్ళు, సైన్స్ చదవకుండా అనవసరమైన భయాలతో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మీకు డౌట్ ఉన్నప్పుడు ఎటార్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ వాళ్ళ బెనిఫిట్ ఏమిటి, దానివల్ల కాంప్లికేషన్స్ ఏమిటి అనేది మీరు ఇంటర్నెట్లో చదవండి. సో దానివల్ల బెనిఫిట్ ఏమిటి, మిమ్మల్ని హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. సో ఇవి ప్రధానమైనటువంటి మందులు. దీనికి జీవితాంతం వేసుకోవాలి అనేది లక్షల మంది మీద స్టడీ చేసిన తర్వాత మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది సాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇది ఏమిటంటే రియల్ వరల్డ్ డేటా అంటారు. రియల్ వరల్డ్ డేటా అంటే నిజంగా ప్రపంచంలో మనుషుల మీద స్టడీ చేసిన తర్వాత వచ్చినటువంటి మనకి విలువైనటువంటి సమాచారం. దీనిలో ఇక క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ మీరు కాదు, మీ తరఫున గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ క్వశ్చన్లు వేసి ఈ స్టడీ చేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర ఈ స్టడీ మాడిఫై చేసి ఇదంతా చేయడంతో జరిగిపోయింది. దీని మీద స్టడీస్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది అన్ప్రూవెన్ ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ డేటా, దీనిలో క్వశ్చన్స్ ఏమీ లేవు. సో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ రక్తం పలచపడే జీవితాంతం వేసుకోవాలి. ఈ కొలెస్ట్రాల్ ఎలా పెంచేటటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, పెరిగేటటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ అంటే సిగరెట్ తాగడం, ఈ మూడింటిని మనం అరిగట్టుకోవాలి. సిగరెట్ మానేసేయాలి, షుగర్ని పూర్తి కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ తగ్గించి మందులు వేసుకోవాలి. సో నేను చెప్పినటువంటి కొలెస్ట్రాల్, రక్తం పలచబడిన టమ్ములు కాకుండా ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ మందులు, బీపీ ఉంటే బీపీ మందులు, ఇవి కూడా జీవితాంతం వేసుకుంటూ ఉంటే అప్పుడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, మన బ్లాక్ రాకుండా మనం కాపాడుకోగలం. ఇది ఒక ఎత్తు, మందుల ఎత్తు. ఇకపోతే డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత గుండెకి ఈకో స్కాన్ చేయడం అనేది అవసరం. గుండె బలం ఎంత ఉన్నది అని. సో గుండె కొంతవరకు హార్ట్ అటాక్ వల్ల పూర్తి డ్యామేజ్ అయిపోయిందా, లేదా డ్యామేజ్ కాలేదా, లేదా మధ్యస్థంగా ఉందా. మనం చేయాల్సిన పనులు, మనం చేసే ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా గుండె బలం మీద ఆధారపడి ఉంటాయి. గుండె బలం బట్టి, గుండె బాగా బలంగా ఉంటే నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం. గుండె తగ్గితే ఎక్సర్సైజ్ తగ్గించి చెప్తారు. గుండె బాగా వీక్గా ఉన్నట్లయితే తక్కువ మోతాదులో ఎక్సర్సైజ్, ఇంట్లో నడవండి, చిన్న చిన్న యోగాలంటూ చేసుకోండి, ఇలాంటివి చెప్తాం. కానీ ఎక్సర్సైజ్ చేసుకుండా పడుకోవడం అనేది కాస్త కటువైన పదం కావచ్చు, కానీ ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే గుండె బలం పెరిగే అవకాశమే లేదు. గుండె బలం పెరగాలి అంటే దానికి ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరి.
గుండె బలం ఎంత కానీ 30% కంటే తక్కువ ఉంటే మాత్రమే ఎక్సర్సైజ్ వద్దని చెప్తాం. గుండె పంపింగ్ 30% కంటే ఎక్కువ ఉన్నట్లయితే 30 ఉన్నా సరే 30 కంటే 35, 36, 40 ఎంత ఉన్నా సరే వీళ్ళందరికీ ఎక్సర్సైజ్ అవసరం. ఎక్సర్సైజ్ చేస్తేనే గుండె బలం పెరిగే అవకాశం ఉన్నది. అది 100% నార్మల్ కాకపోయినా కూడా అది ఎక్సర్సైజ్ కెపాసిటీ పెరిగితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. నేను అందరికీ ఒకటి చెప్తుంటా, మనం రోజు గుండెని కష్టపెడితే నిజంగా మనకు కష్టం వస్తే అది గుండె అది బలం తెచ్చుకుని మిమ్మల్ని కష్టం ఉన్నప్పుడు అది మిమ్మల్ని కష్టం తట్టుకొని నిలబడగలిగే శక్తి ఇస్తుంది మీకు. సో రోజు గుండెని కష్టపెట్టాలి. కష్టపెట్టకపోతే నిజంగా కష్టం వస్తే తట్టుకోలేదు. సో మందుల భాగం చెప్పాను, ఎక్సర్సైజ్ భాగం చెప్పాను. సో నెల రోజులు స్టెంట్ కానీ బైపాస్ తర్వాత కానీ గుండెకి 2D ఈకో అనేటువంటి పరీక్ష చేయించుకుని మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి నేను ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఏ మోతాదులో ఎక్సర్సైజ్ చేయాలి అని మీరు అడ్వైస్ తీసుకుని దాని ప్రకారం ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి. మందులు వేసుకోవాలి, షుగర్ బీపీ మందులు వేసుకోవాలి, గుండె మందులు నేను చెప్పిన అవి వేసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా తప్పనిసరిగా చేసి ఇది జీవితాంతం ఈ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఇలా చేస్తే మళ్ళీ బ్లాక్ రాకుండా కాపాడబడతాం. ఒకసారి దెబ్బ తినటం సహజం, ఆ దెబ్బ ఒకసారి తప్పు చేయడం సహజం, రెండోసారి తప్పు చేస్తే అది మూర్ఖత్వం. ఒకసారి తప్పు చేయొచ్చు పర్వాలేదు, హార్ట్ అటాక్ ఒకసారి రావచ్చు, అప్పుడు మనం పూర్తిగా మేల్కొని మళ్ళీ మనకు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవడం అనేది తెలివైనతనం. మళ్ళీ హార్ట్ అటాక్లు రావడం తెలివి తక్కువతనం, మనం రిస్క్లో పెట్టుకున్నట్లు లెక్క. సో దీని మీద ఇంకా క్వశ్చన్లు ఉన్నట్లయితే మీరు క్వశ్చన్లు కామెంట్స్ రూపాయలు తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మేము ప్రాపగేట్ చేయడంలో మీ సాయం మీరు అందించండి. నమస్కారం.